అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో గురు బాధ్యత అనే చక్కని చందమామ కథ నుండి విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు తక్షశిలా నగరంలో ఒక గొప్ప శిల్పాచార్యుడిగా జన్మించాడు. ఆయన వద్ద శిల్ప విద్య అభ్యసించడానికి దేశం నాలుగు మూలల నుంచి అనేక మంది రాజకుమారులు వస్తూ ఉండేవాళ్ళు. తక్షశిలా నగరపు శిల్పాచార్యుడి ఖ్యాతి విని కాశీరాజు తన కుమారుని కూడా విద్యాభ్యాసానికి గాను ఆయన వద్దకు పంపడం మంచిదని నిర్ణయించాడు. 16 ఏళ్ళు సరిగ్గా నిండని రాజకుమారుడు ఒంటరిగా దూరాన ఉన్న తక్షశిలకు వెళ్ళి అక్కడ గురు శుశ్రూష చేసి విద్య అభ్యసించడం మంత్రులకు సామంతులకు ఇష్టం లేకపోయినది. మహారాజా, శిల్ప విద్యలో ఉత్తీర్ణులైన వారు మన నగరంలో లేరా? అబ్బాయి గారిని తక్షశిలకు పంపడం దేనికి అన్నారు వాళ్ళు. రాజు ఈ సలహా ఆమోదించలేదు. ఎందుకంటే రాజకుమారుడు హోదాలో నేర్చుకున్న విద్య రాణించదు. దూరదేశం వెళ్ళి సామాన్య మానవుడిలాగా కష్టసుఖాలు అనుభవిస్తూ గురువుకు అణిగిమణి ఉండడం నేర్చిన విద్య ఒక్కటే ఎవరికైనా బాగా వంట పడుతుంది. అందుచేత రాజు తన కుమారుడికి ఒక జత ఆకుజోళ్ళు, ఒక తాటాకు గొడుగు మాత్రం ఇచ్చి, నువ్వు తక్షశిలా నగరానికి వెళ్ళి శిల్పాచార్యుడి వద్ద విద్యాభ్యాసం చేసి విద్య పూర్తి కాగానే తిరిగిరా. ఆయనకు గురుదక్షిణగా ఇవ్వటానికి 1000 వెండి కాసులు వెంట పెట్టుకుని వెళ్ళు అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే ఒంటరిగా బయలుదేరి 1000 కాసులు గల మూట మోస్తూ అలసినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ నానాగుచాట్లో పడి తక్షశిలకు వెళ్ళి శిల్పాచార్యులను చూసి తాను వచ్చిన పని చెప్పి తనకు 1000 వెండి కాసులు గురుదక్షిణగా ఆయనకి ఇచ్చేసి ఆయన వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాడు. రాజకుమారుడికి శిల్ప విద్య బాగానే సాగింది. అతని తెలివితేటలకు గురువు సంతోషించాడు. కొంతకాలం గడిచింది. గురు శిష్యులు ప్రతి ఉదయము ఊరు వెలుపల ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవారు. ఒకరోజు వారు స్నానం చేసే సమయంలో ఒక ముసలమ్మ కొన్ని నువ్వులు తెచ్చి నీటిలో కడిగి శుభ్రం చేసి నది ఒడ్డున బట్టపరిచి వాటిని ఆరబోసింది. రాజకుమారుడు అది చూసి చప్పున స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి ముసల్ది పరధ్యానంగా ఉన్నట్టు కనబడిన సమయంలో గుప్పెడు నువ్వులు తీసి నోట్లో పోసుకున్నాడు. అయితే ముసలమ్మ ఈ సంగతి గమనించింది, కానీ ఏమీ అనలేదు. మరనాడు కూడా అలాగే జరిగింది. ముసలమ్మ చూసి చూడనట్టు పోనిచ్చింది. మళ్ళీ మూడో నాడు కూడా అలాగే జరిగింది. కుర్రవాడి దొంగ బుద్ధి చూసి ముసలమ్మకు కోపం వచ్చేసింది. శిల్పాచార్యుడు స్నానం ముగించి ఒడ్డుకు రాగానే ఆమె, చూడండి, మీ శిష్యుడు 3 రోజులుగా నా నువ్వులు అపహరించి తింటున్నాడు. నువ్వులు పోయాయని నాకు చింతేమీ లేదు, కానీ అతను దొంగ బుద్ధులు అలవరుచుకోవడం అతనికి మంచిది కాదు, మీ కీర్తికి మంచిది కాదు. అలా ఎప్పుడూ చేయకుండా శిక్షించండి అన్నది. శిల్పాచార్యులు ఇంటికి వెళ్ళగానే రాజకుమారుడి చేతులు గట్టిగా పట్టుకోమని మిగిలిన శిష్యులకు చెప్పి అతని వీపుపై బెత్తంతో 3 దెబ్బలు కొట్టి, కూడని పని చేసినందుకు నీకిది శిక్ష, ఇక ఎన్నటికీ చెయ్యకు అన్నాడు. రాజకుమారుడికి గురువు మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది. అయితే అతను కాశీరాజ్యం పొలిమేరలో రాజకుమారుడు, కానీ ఇక్కడ సామాన్య మానవుడు. అతనిని దండించే అధికారం గురువుకున్నది. నేను రాజునయ్యాక ఈ దుర్మార్గుని ఏదో మిష మీద కాశీరాజ్యానికి పిలిపించి తప్పక ప్రాణాలు తీస్తాను అని రాజకుమారుడు అక్కసు కొద్దీ అప్పటికప్పుడే శపథం చేసుకున్నాడు. కాలక్రమాన రాజకుమారుడి చదువు పూర్తి అయినది. అతను కాశీకి తిరిగి వెళ్ళిపోతూ గురువుకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొందాడు. తర్వాత అతను గురువుతో, ఆచార్య, నేను రాజునయ్యాక తమరు ఒకసారి తప్పక కాశీకి దయచేయాలి. అప్పుడు నేను తమని యథోచితంగా సత్కరిస్తాను అన్నాడు. గురువు సంతోషించి సరేనన్నాడు. కాశీరాజ్యానికి తిరిగి వెళ్ళిన కొంతకాలానికి రాజకుమారుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఒకనాడు అతనికి తన గురువు విషయం జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతను ఒక నౌకరును పిలిచి, ఓరి, నువ్వు తక్షశిలా నగరం వెళ్ళి శిల్పాచార్యుని కలుసుకుని ఆయనకు ఈ ఆహ్వాన పత్రిక అందచెయ్యి అన్నాడు. శిల్పాచార్యుడు ఆహ్వానం అందుకుని కూడా వెంటనే బయలుదేరలేదు. రాజు సింహాసనం ఎక్కిన మోజులో ఉంటాడు. రాజ్యభారం బరువు తెలిసి వచ్చాక చూద్దామనుకున్నాడు శిల్పాచార్యుడు.
ఆ ప్రకారమే శిల్పాచార్యుడు కొంతకాలం గడిచాక కాశీనగరానికి వెళ్ళి తన శిష్యుణ్ణి చూడబోయాడు. రాజుగారి గురువుగారు వచ్చారని సభాసదులు శిల్పాచార్యుడికి చాలా మర్యాద చూపించి ఉన్నతాసనం ఇచ్చారు. అయితే గురువును చూసిన క్షణం నుంచి రాజుకు పాత జ్ఞాపకం వచ్చి కోపం పొంగి వస్తున్నది. అతని మాటల మధ్యను గురువు కేసు తిరిగి ముష్టి నువ్వులు పిడికడి తిన్నందుకు శిక్షించిన వాడిని చేతికి అందినప్పుడు చంపకుండా వదిలిపెడతారా అని అడిగాడు. సభలో ఇంకెవరికి అర్థం కాకుండా శిల్పాచార్యుడికి చావు భయం కలిగించి తర్వాత వీలు వెంట ఆయనను చంపేద్దామని రాజు ఉద్దేశించాడు. అయితే రాజు అనుకున్నట్టు శిల్పాచార్యుడు బెదరలేదు. పైపెచ్చు ఆయన రాజు రహస్యం బయటపెట్టేశాడు. ఓ రాజా, నువ్వు నా దగ్గర శిష్యుడుగా నా బాధ్యత కింద ఉన్న సమయంలో నీ తాహతకు తగని పనిచేస్తావు. శిష్యుడు దుష్ప్రవర్తనకు దండించి సన్మార్గంలో ఉంచడం గురువిధి అన్నాడు. నిన్ను నాడు దండించి ఉండకపోతే నువ్వు ఈ పాటికి కాశీరాజ్యానికి దొరగా ఉండటానికి మారుగా దొంగవై ఉందువు. బుద్ధిమంతులైన వారు తప్పు దండించిన వారిపై ఎన్నడూ ఆగ్రహం పూనరు, కృతజ్ఞత చూపుతారు అన్నాడు శిల్పాచార్యుడు. విషయం సభవారందరికీ తెలిసిపోయింది. రాజుకు అవమానం అయింది. అతను సింహాసనం దిగి గురువు కాళ్ళపై పడి, మహానుభావ, మళ్ళీ తప్పుదారిన పడిన నా మనసును సరైన దారిని పెట్టారు, కృతజ్ఞుణ్ణి అన్నాడు. రాజులో వచ్చిన మంచి మార్పుకు సమాసదులతో పాటు గురువు కూడా ఎంతగానో ఆనందించాడు. రాజు కోరికపై శిల్పాచార్యుడు తన కాపురం తక్షశిల నుంచి కాశీకి మార్చి ఆస్థాన ఆచార్యుడిగా ఉండి రాజును సరైన మార్గాన నడిపించాడు. ఇప్పుడు ముగ్గురు శక్తిమంతులు అనే మరో చక్కని చందమామ కథను విందాం. విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు తిరిగిపోయి దాని మీద ఉన్న శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. రాజు పట్టుదలను పరీక్షిస్తున్న బేతాళుడు, రాజా, శక్తి సంపన్నుడమైన నిన్ను చూస్తుంటే నాకు ఒక కథ జ్ఞాపకం వస్తున్నది. ఆ కథ నీకు చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఈ క్రింది విధంగా చెప్పసాగాడు. పూర్వం దక్షిణ దేశంలో ఒక కాపు పెద్దకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. తండ్రి కుమార్తెల ముగ్గురు ధనికులను చూసి పెళ్లి చేసేశాడు. కాపు కొడుకుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన చెల్లెళ్ళు కాపరాలకు వెళ్ళిన ఒక ఏడాదికి కాపు కొడుకు వారిని చూడటానికి బయలుదేరి మొట్టమొదట పెద్ద చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అన్న చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు. ఆయన గొప్ప విల్లుకాడు. నేను స్నానం చేసి బొట్టు పెట్టే ముందు పెట్టుకుని కూర్చోగానే ఆయన విల్లు బాణము తీసుకుని నా బులాకీకేసి కొడతాడు. పొరపాటున గురి తప్పి బాణం నాకు తగులుతుందేమోనని ఎప్పుడూ భయపడి చస్తున్నాను. ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్నాననుకో అని చెల్లెలు అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, భయపడకు అని చెప్పి కాపు కొడుకు రెండో చెల్లెల్ని చూడబోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను రెండో చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బున్నది, చేసేందుకు పని లేదు. ఆయనకు దివ్య దృష్టి ఉన్నది. 3 లోకాల్లో ఎక్కడేం జరుగుతున్నా ఆయనకు కనిపిస్తుంది. అస్తమానం ఇంద్రలోకంలో జరిగే రంభా, ఊర్వశి మొదలైన వాళ్ళు నృత్యాలు చూసి ఆనందిస్తూ ఉంటాడు. మన ప్రపంచంలో ఉండనే ఉండడు. ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు అని రెండో చెల్లెలు అన్నతో చెప్పుకున్నది. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, దిగులు పడకు అంటూ కాపు కొడుకు తన కడగొట్టు చెల్లెల్ని చూడబోయాడు. ఏమే అమ్మాయి, నువ్వు నీ భర్త కులాసాగా ఉంటున్నారా అని అతను తన ఆఖరు చెల్లెల్ని అడిగాడు. ఏం కులాసాలే అన్నయ్య, మీ బావమరిదికి బోల్డంత డబ్బున్నది కానీ చేసేందుకు పని లేదు. ఆయన వాయువేగ మనోవేగాలతో పరిగెత్తగలడు. పొద్దున్నే లేస్తున్నే కాశీకి పరిగెత్తి విశ్వేశ్వర ఆలయంలో దీపారాధన చేస్తాడు. అక్కడి నుంచి రామేశ్వరాన్ని పరిగెత్తి అక్కడ దీపారాధన చేస్తాడు. ఆ తర్వాత తూర్పు సముద్రానికి పడమటి సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి రాత్రికి ఇల్లు చేరతాడు. ఇటువంటి మనిషితో ఎట్లా కాపురం చేయాలో
నాకు తెలియకుండా ఉన్నది అన్నది ఆఖరు చెల్లెలు. అదా సంగతి, నీ మొగుడికి నేను పని కల్పిస్తాలే, విచారించకు అంటూ కాపు కొడుకు ఇంటికి వెళ్ళి ఒకసారి వచ్చిపోవలసిందని చెల్లెళ్లకు బావమరుదులకు కబురు చేశాడు. వారు కొద్ది రోజుల్లో కాపు కొడుకు ఇంటికి వచ్చారు. కాపు కొడుకు బావమరుదులను కూర్చోబెట్టి, మీరు ముగ్గురు ఎంతో శక్తిమంతులై ఉండి కూడా మీ శక్తులను వృధా పోనిస్తున్నారు. ఇదేమీ బాలేదు. 1 నెల రోజులు ప్రయాణం చేసి మీరు చోళ దేశం వెళ్ళినట్టయితే మీ ముగ్గురికి చక్కని పని కలుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అంతకు తెలుస్తాయి. కనుక మీరు వెళ్ళి రండి అన్నాడు. అయితే వారు ప్రయాణానికి ఒప్పుకొని బయలుదేరి కొంతకాలానికి చోళదేశం చేరారు. వారు అక్కడికి వెళ్తూనే పేదరాజు పెద్దమ్మ ఇంటి దిగి పెద్దమ్మతో, అవ్వ, ఈ ఊరి విశేషాలు ఏమిటి అని అడిగారు. పెద్దమ్మ నుట్టిర్చి, విశేషాలు ఏమున్నాయి నాయనలారా, మా రాజు కూతురు పెళ్లి చేసుకోవడానికి పేచీ పెడుతున్నది. వాళ్ళని దేవపారిజాత పుష్పాలు తెచ్చి ఇచ్చినవాడిని తప్ప మరెవరిని ఆమె పెళ్ళాడదట. దేవపారిజాతలు ఎక్కడ ఉన్నాయి, ఎంత దూరాన్ని ఉన్నాయని, వాటిని వాడే లోపుగా ఎవరు తెస్తారని మా రాజుగారు దిగులుతో మంచం పట్టాడు అన్నది. శక్తిమంతులు ముగ్గురు కూడగలుపుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీ కుమార్తె వాడని పారిజాత పుష్పాలు తెచ్చిన వాడిని పెళ్ళాడతానన్నదట. వాటిని మేము తెస్తాము అన్నారు. అంతకంటే కావాల్సిందేమిటి, అలాగే తీసుకురండి అన్నాడు రాజు. వారు ముగ్గురు కలిసి ఊరు పొలిమేర చేరుకున్నారు. దివ్య దృష్టి కలవాడు చుట్టూ కలయి చూసి ఒకవైపుగా వేలు చూపి, ఈ దిక్కున 2000 యోజనాల దూరాన ఒక అడవి అవతల దేవపారిజాత వృక్షాల తోట ఉన్నది అన్నాడు. వెంటనే మనోవేగుడు ఆ దిక్కుగా బయలుదేరాడు. వాడు కనబడకుండా పోయినాక కూడా దివ్యదృష్టి కలవాడు వాడిని చూస్తూ, మన వాడు అరణ్యాన్ని చేరుకున్నాడు, పారిజాతపు తోట ప్రవేశించాడు, పూలు కోస్తున్నాడు, మూట కడుతున్నాడు, తిరుగు ప్రయాణమైనాడు, అరణ్యంలో విశ్రాంతి కోసం ఒక చెట్టు క్రింద నడువు వాల్చాడు. అమ్మయ్యో, పులి పక్కనే ఉన్న పొదలో నుంచి మన వాణ్ణి చూస్తున్నది అని వాపోసాగాడు. అయితే ఎటుగా ఉన్నదా పులి, వేలుతో చూపు తక్షణం దాన్ని హతమారుస్తాను అన్నాడు గురి కలవాడు. దివ్య దృష్టి కలవాడు పులి ఉన్న దిక్కుగా వేలుపెట్టి చూపాడు. మరుక్షణం గురి కలవాడు బాణం ఎక్కుపెట్టి వదిలాడు. ఆ దెబ్బకు పులి చచ్చింది. దాని అరుపుకు మనవాడు లేచాడు. బయలుదేరి వస్తున్నాడు. ఇక భయం లేదు అన్నాడు దివ్య దృష్టి కలవాడు. మరి కొంచెం సేపటికి మనోవేగుడు దేవపారిజాత పుష్పాలతో తిరిగి రానే వచ్చాడు. ముగ్గురు కలిసి రాజుగారి వద్దకు పూలు పట్టుకుపోయి, మహారాజా, వాళ్ళని దేవతా పారిజాత పుష్పాలు తెచ్చాం అన్నారు. రాజు నిర్ఘాంతపోయి, వీటిని మీలో ఎవరు తెచ్చారు అని అడిగాడు. కనిపించడం లేదా, మేము ముగ్గురము తెచ్చాము అన్నారు వారు. రాజు అయోమయంగా ఏమిటి ఇలా అయిపోయిందని ఆలోచిస్తున్నాడు. తన కూతురిని ఆ ముగ్గురిలో ఎవరికి చెయ్యాలో రాజుకు తోచలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఈ ముగ్గురిలో రాజకుమార్తెను చేసుకోవడానికి ఎవరు అర్హుడో చెప్పు, తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు. రాజకుమార్తెను పెళ్ళాడడానికి ముగ్గురు అర్హులు కారు. వారు శక్తి సంపన్నులే అయినప్పటికీ తమ శక్తులను సద్వినియోగం చేసుకునే నేర్పు వారిలో ఒక్కరికీ లేదు. ఆ నేర్పు కనబరచినవాడు వారి బావమరిది. అతనే రాజకుమార్తెను పెళ్ళాడటానికి అన్ని విధాల అర్హుడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు నేర విచారణ అనే మరో చక్కని చందమామ కథను విందాం. కాంచీపురం అనే నగరాన్ని చంద్రగుప్తుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు, కవల పిల్లలు కలిగారు. వారికి ఆయన కుశలవులని పేరు పెట్టుకున్నాడు. కుశలవులు చిన్నతనం నుంచి చక్కగా చదువుకుని 16 ఏళ్లకే మంచి ప్రజ్ఞావంతులైనారు. అయితే 2 మనస్తత్వాలు ఒకటి కాదు. కుశుడు రాజసం హెచ్చుగా కలవాడు, లవుడు సాత్విక స్వభావము విరక్తి కలవాడు. అందుచేత చంద్రగుప్తుడికి కుశుడే రాజ్యార్హుడని, లవుడు పనికిమాలినవాడని ఒక నమ్మకం ఉండేది. ఒకసారి కుశలవులు ఏదో వాగ్వాదం జరిగింది. ఇద్దరూ తీర్పు కోసం తండ్రి వద్దకు వెళ్ళారు. కుశుడిపై పక్షపాతం గల రాజు లవుడిది తప్పని తేల్చడమే కాక అతన్ని గట్టిగా అవమానించాడు. ఆ అవమానం పొంది లవుడు ఎవరికీ చెప్పకుండగా
కట్టుబట్టలతో దేశాల మీద వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిన మొదలు లవుడి వైరాగ్యం మరింత పెరిగింది. అతను తన పేరు అల్పుడని మార్చుకుని ఒక దేశం నుంచి మరొక దేశానికి సంచారం చేయసాగాడు. ఒకరోజు అల్పుడు ఒక అగ్రహారం మీదుగా వెళ్తూ ఉండగా ఒక ఇంటి అరుగు మీద ఒక బ్రాహ్మణుడు కూర్చుని భారతంలో శాంతి పర్వం చదువుతున్నాడు. ఊరివారు కొందరు కూర్చుని వింటున్నారు. ఆ బ్రాహ్మణుడు చదివే ధర్మాలు చెవిన పడేసరికి అల్పుడికి మరికొంత వినాలనిపించింది. అందుచేత అతను కూడా అరుగు మీద చివర కూర్చుని పురాణం వినసాగాడు. ఆ పురాణం చదివే ఆయన పేరు అగ్నివర్మ. ఆయనకు సురస అనే ఒక చక్కని కూతురున్నది. ఆమెకు అగ్నివర్మ వివాహం చేద్దామనుకున్నాడు. అయితే సురస తాను బ్రహ్మచారినిగానే ఉంటానని పట్టుపట్టింది. ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా ఆమె మనసు మారలేదు. పురాణము ముగియగానే అల్పుడు అగ్నివర్మకు నమస్కారం చేసి, అయ్యా, తమరు చదివిన దానివల్ల నా సందేహం ఒకటి తీరింది. అది వరలో నేను సన్యాసం ఒకటే మోక్ష మార్గం అనుకునేవాణ్ణి. సంసారం సన్యాసానికి ఏమాత్రమూ తీసిపోదని ఇప్పుడు తెలుసుకున్నాను. తమకెంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు. అల్పుడు మురికి బట్టలతో మట్టి కొట్టుకుని ఉన్నప్పటికీ పరికించి చూస్తే గొప్ప అందగాడు, స్వచ్ఛస్తుగా ఉండటం చూసి అగ్నివర్మ, బాబు, మీ పేరేమిటి? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నావు? మీదే కులము అని అడిగాడు. నా పేరు అల్పుడు. మిగిలిన విషయాలు ఏవి నేను ఎరగను. నాకు ధర్మం గురించి చాలా ఆసక్తి అన్నాడు అల్పుడు. నీకెవరూ లేని పక్షంలో మా ఇంటనే ఉండి రోజు పురాణం విను నాయనా అన్నాడు అగ్నివర్మ. అల్పుడు సంతోషంగా అంగీకరించాడు. ఎన్నడూ ఏ పురుషుడిపైన కోరిక కలగని అగ్నివర్మ కూతురు సురసనకు అల్పుడిని చూడగానే దుర్బుద్ధి కలిగింది. ఒకనాడతను ఊరు బయటకు బయలుదేరుతుండటం చూసి నీళ్లు తెచ్చే వంక పెట్టి ఆమె కూడా బిందె తీసుకుని అతని వెనకనే ఊరబావకి బయలుదేరింది. మిట్ట మధ్యాహ్నం వేళ ఊరు బయట ఎవరూ లేకపోవడం గమనించి సురస అల్పుడికి తన కోరిక తెలిపింది. నువ్వు గురుపుత్రికవు, నా చెల్లెల్లాంటి దానవు. నన్ను నువ్వు కోరటం మహాపాతకం అన్నాడు అల్పుడు. సురస ఎన్నో విధాల చెప్పి చూసింది, కానీ లాభం లేకపోయింది. ఆమె తన గాజులు పగలగొట్టుకుని చేతులంతా బరుక్కుని జుట్టు విరబోసుకుని గొళ్ళుని ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో అల్పుడు తనను బలాత్కరించబోయాడని చెప్పింది. పురుషద్వేషిని అయిన తన కూతురు అబద్ధం చెప్ప ఉండదని, ఇలాంటి దురుద్దేశంతోనే అల్పుడు తన ఇంట చేరి ఉంటాడని నమ్మి అగ్నివర్మ అల్పుడి మీద గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి అగ్నివర్మను, సురసను, అల్పుడిని పిలిపించి వారిని ప్రశ్నించాడు. సురస చెప్పినది, తండ్రి చెప్పినది ఒకటిగానే ఉన్నది. అల్పుడు తనకై తాను ఏమీ చెప్పలేదు. నువ్వు దోషివేనా అని అడిగితే అవునన్నాడు. నిన్ను దండించవచ్చునా అంటే దండించవచ్చు అన్నాడు. అలాంటి పని ఎందుకు చేశావు అని అడిగితే, బాబు, కామం అన్ని మహాపాతకాలకు దారితీస్తుంది అన్నాడు. చుట్టుప్రక్కల అల్పుడికి విధించవలసిన శిక్ష ఏంటంటే చట్టం ప్రకారము కాళ్ళు చేతులు ఖండించడం. కానీ అల్పుడు నిర్దోష అయి ఉండవచ్చునని గ్రామాధికారి అంతరాత్మలో అనుమానం చేరి కూర్చున్నది. సురస తప్ప ఈ ఆరోపణలను వేరే సాక్షులెవరూ లేరు. ఆమె సాక్ష్యాన్ని సంశయించడానికి లేదు. ఎందుకంటే పురుషులంటే ఆమెకు ఎటువంటి విముఖత్వము గ్రామంలో అందరికీ తెలుసు, గ్రామాధికారికి తెలుసు. గ్రామాధికారి ఎటూ తేల్చుకోలేక ఈ ఫిర్యాదు తాలూకు సాక్ష్యమంతా ఆ దేశమేలే సామంతరాజు దేవవర్మ వద్దకు భటుని ద్వారా పంపాడు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యమంతా మొదట తిరగవేసినప్పుడు దేవవర్మకు గ్రామాధికారి మీద కోపం వచ్చింది. అల్పుడు నేరం ఒప్పుకున్నాడు. సురస పవిత్రత గురించి ఎటువంటి శంక లేదు. అలాంటప్పుడు గ్రామాధికారి అల్పుడికి ఎందుకు శిక్ష విధించకూడదు? దేవవర్మకు యమున అనే కుమార్తె ఉన్నది. ఆమె చాలా వివేకవతి. రాజు తనకేమైనా సందేహం కలిగినప్పుడు యమునతో సంప్రదిస్తూ ఉంటాడు. అగ్నివర్మ చేసిన ఫిర్యాదు గురించి ఆయన యమునతో చెప్పాడు. ఆమె కూడా సాక్ష్యమంతా చూసింది. అగ్నివర్మను, సురసను, అల్పుణ్ణి పిలిపించి విచారణ చేస్తే గాని గ్రామాధికారి
తటపటాయించడానికి కారణం తెలియదని ఆమె అన్నది. అయితే ముగ్గురు ఆస్థానానికి పిలిపించబడ్డారు. రాజు ముగ్గురిని ప్రశ్నించాడు. వారు గ్రామాధికారితో చెప్పిన మాటలే చెప్పారు. కానీ అల్పుడు నిర్దోషి అన్న సందేహం రాజుకు పట్టుకున్నది. సాక్ష్యం నమ్మి అల్పుని శిక్షించడానికి దేవవర్మ అంతరాత్మ అంగీకరించలేదు. అట్లని అల్పుడు నిర్దోషి అని వదిలిపెట్టడానికి కొంచెమైనా ఆధారం లేదు. ఆయన మళ్ళీ కుమార్తె సలహా కోరాడు. ఈ ఫిర్యాదుకు ప్రత్యక్ష సాక్ష్యం సృష్టిస్తే గాని న్యాయం జరగదు, అందుకు ప్రయత్నించాలి అన్నది యమున. రాజు ఆశ్చర్యంతో జరిగిపోయిన దానికి ఇప్పుడు సాక్ష్యం ఎలా సృష్టించబడుతుంది అని అడిగాడు. అది నాకు వదిలిపెట్టు నాన్న, తీర్పు చెప్పడానికి వారో రోజులు గడువు పెట్టుకో, మిగిలిన ఏర్పాట్లు నేను చూస్తాను అన్నది యమున నవ్వుతూ. అగ్నివర్మ బస రాజపురోహితుడి ఇంటను, సురస బస అంతఃపురం గదిలోనూ యమున ఏర్పాటు చేసింది. వెంటనే ఆమె తండ్రి వద్దకు వెళ్ళి, ఈ ఫిర్యాదులో నీవు నేను సాక్షులం, సాక్ష్యానికి పోదాం పద అంటూ తండ్రిని ఒక గదిలోనికి తీసుకుపోయినది. రాజు ఆ గది తలుపు సందు నుంచి చూస్తే అవతలి గదిలో విచారంగా కూర్చుని ఉన్న అల్పుడు కనిపించాడు. ఈ లోపల సురస తన బస అంతా పరీక్షించి ఆ గది చాలా అందంగా అలంకరించబడి ఉంది. ఎక్కడ చూసినా అర్ధాలు, దీపాలు, అంశతూలికా తల్పాలు, అగరధూపాలు ఉన్నాయి. కానీ ఎంతసేపు చూసినా ఎవరూ రారు. సురసకు ఏమీ తోచక గది అంతా పచారు చేస్తూ ఒక వాకిలి వద్దకు వచ్చి తలుపు తోసింది. తలుపు గడియ వేసి ఉందనుకున్నందుకు తెరుచుకున్నది. అవతల గదిలో ఏమున్నదో చూద్దామని సురస లోపలికి అడుగు పెట్టేసరికి ఒక కుర్చీలో తల వంచుకుని కూర్చుని ఉన్న అల్పుడు కనిపించాడు. సురస వెంటనే అటు ఇటు చూసి ఎవరూ లేరని రూఢి చేసుకుని అల్పుడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. అల్పుడు తల ఎత్తి ఆమెను చూసి మళ్ళీ తల దించేశాడు. ఈసారి శిక్ష తప్పదు. నేనంటే నీకెందుకింత విముఖత్వము? ఇంత అందగాడివి ఎందుకు వృధాగా కాళ్ళు చేతులు తెగగొట్టుకుంటున్నావు? గ్రామాధికారి దగ్గర తప్పు చేసినట్టు ఒప్పుకున్నావే, అంతే. నా మీద నీకు ప్రేమ ఉన్నదనే మాటేగా. నా ప్రేమ ఆమోదించు, వెంటనే నే చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అన్నది సురస అల్పుడితో. అంతా విని అల్పుడు తల ఎత్తకుండానే వెళ్ళు, నాకు నీతో మాట్లాడే అవసరం లేదు అన్నాడు. ఈ జరిగిందంతా దేవవర్మ, యమున ఈ సురస పరపురుషుని కోరటమే కాక అతను నిరాకరించగానే అతనిపై అసత్యమైన ఆరోపణ చేసి అతన్ని శిక్షించాలని యత్నించింది. అయినప్పటికీ ఆమెను దండించకుండా విడిచిపెడుతున్నాం అన్నాడు దేవవర్మ. ఆ తర్వాత రాజు అల్పుణ్ణి తన అతిథిగా ఉంచుకుని తన కుమార్తె యముననిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అల్పుడు మొదట ఆమోదించలేదు. కానీ తాను నిర్దోషి అని సాక్ష్యంతో సహా రుజువు చేసినది యమునే అని తెలిసాక పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇద్దరికీ వైభవంగా పెళ్లి అయినది. ఈ సంగతి తెలియగానే సురస తన తండ్రిని రెచ్చగొట్టి, ఈ దేవవర్మ అల్పుణ్ణి తన అల్లుడు చేసుకోగోరి మన ఫిర్యాదు కొట్టివేశాడు. నాకు న్యాయం జరగకపోవడం చేత నేను చెడ్డదానని అందరూ ఆడిపోసుకుంటున్నారు. అందుచేత ఈ సామంతుడి మీద మనం చంద్రగుప్త మహారాజు వద్ద ఫిర్యాదు చేద్దాం అన్నది. తన కుమార్తె పరమ పవిత్రురాలని అగ్నివర్మ నమ్మకం. ఆయన మహారాజు వద్ద ఫిర్యాదు చేశాడు. చంద్రగుప్త మహారాజు దేవవర్మను అల్పుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు. అల్పుణ్ణి చూస్తూనే ఆయన అతను తన కుమారుడు లవుడులానే గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చాడు. ఏమంటే లవుడు వెళ్ళిపోయిన తర్వాత కుశుడు చాలా దుర్మార్గాలు చేయసాగాడు. అతను రాజ్యార్హుడు కాదని, గుణశీలాలు కలిగిన రాజ్యార్హుడైన లవుడు వెళ్ళిపోయాడని చంద్రగుప్తుడికి తీరని విచారం పట్టుకున్నది. తన కుమారుడు దొరికినాడన్న ఆనందంతో పాటు అతన్ని విచారించవలసి వచ్చినందుకు చంద్రగుప్తుడికి విచారం కూడా కలిగింది. ఆ విచారంలో యమున సాక్ష్యం చెప్పి లవుడు నిరపరాధి అని రుజువు చేయటానికి తాను పన్నిన పన్నాగం వివరించి చెప్పింది. ముద్దాయి తన కొడుకే అయినప్పటికీ చంద్రగుప్త మహారాజు విచారణ యథావిధిగా జరిపి సభికుల ఆమోదంతో లవుడు నిర్దోషి అని తీర్పు చెప్పాడు. ఈ సంగతి వినగానే సురస తండ్రి అగ్నివర్మకు తన కూతురును గురించి నిజం తెలిసింది. అతడికి వైరాగ్యం కలిగి ఇంటికి పోకుండా నేరుగా అడవికి వెళ్ళిపోయాడు. తర్వాత లవుడు కాంచీపుర రాజ్యానికి పట్టాభిషిక్తుడై
యమునతో పాటు కలకాలం సుఖంగా గడిపాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని మరెన్నో చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.